హలో ఎవ్రీవన్, సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. రీసెంట్గా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ వాళ్ళు వైజాగ్లో ఉంటారు. నేను పుట్టి పెరిగిందంతా వైజాగేనండి. వైజాగ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బీచే కదండి. అలా ఒకరోజు నైట్ నేను బీచ్కి వెళ్ళాను. మేము వెళ్ళిన ప్రతిసారి వెళ్ళడం అలవాటే నాకు. 10 o'clockకి వెళ్ళానమాట. నాకు నైట్ వెళ్ళే బీచ్ అంటేనే ఇష్టం. మార్నింగ్ అంటే లైట్స్ గట్రా ఏమి ఉండవు కదండి, అందుకని అంతగా ప్రిఫర్ చేయను. నైట్ అయితే లైట్స్తో భలే ఉంటుంటే నాకు చాలా ఇష్టం చూడడం అంటే. నాలా చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి, అందుకనే నైట్ టైం బీచ్లో కనిపిస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు బీచ్ వేరండి, ఇప్పుడు బీచ్ వేరు. అంటే బీచ్లో మార్పు రాలేదు, కానీ బీచ్ సైడ్ అంతా మార్పు వచ్చేసింది. నా చిన్నప్పుడు అసలు ఇలా లైట్స్ కానీ ఇలాగా ఎలిఫెంట్ బొమ్మలు, ఇంకా డైనోసార్ బొమ్మలు, డ్రాగన్ బొమ్మలు ఇవేమి లేవండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్, వాటి చుట్టూ లైట్స్ అట్లా ఏం లేవు. చాలా బాగుండేది. ఇప్పుడు ఇంకా బాగుందనమాట. ఈ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ ట్రీస్ వల్లే ఇదేదో మలేషియా, సింగపూర్లో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది వీటి వల్లే. అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఫారిన్ కంట్రీస్లో ఇట్లా ఉంటుంది అని చెప్పుకోవడమే తప్ప, ఇప్పుడు జనరల్గా మనం స్ట్రైట్గా చూసేటప్పుడు ఆ ఫీల్ వేరేగా ఉంటుంది కదండి. అయితే ఇలా పెట్టారు చూసారా ఈ ట్రీస్, ఇవన్నీ 2018 అప్పుడు పెట్టారండి. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ అయితే వచ్చేసినాయి. ఎంత ఫెసిలిటీస్ వచ్చినాయి అంటే, ఒక టబ్ చైర్ తీసుకొని వెళ్ళి అలల దగ్గర వేసుకొని కూర్చుంటే హ్యాపీగా అలలు వచ్చి కాళ్ళకు తగులుతుంటే ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో అంత ఫెసిలిటీస్ వచ్చినాయి. నా చిన్నప్పుడు అవి ఏం లేదండి. ఇలాగా చిన్న చిన్నగా టెంపుల్స్ లాంటివి కట్టుకొని ఇలా అమ్మ నాన్న పేర్లు రాసుకొని ఇసుకలో కొంచెం పక్కనే ఉన్న గవ్వలు నేర్కొని అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా. ఇలా ఎవరో చేసేసరికి ఇది గుర్తొచ్చిందనమాట. ఈ పీత చూడండి భలే పారిపోతుంది, దాన్ని వెంబడించుకొని నేను వెళ్ళాను. ఫైనల్గా దాన్ని పట్టుకున్నాను. యాక్చువల్లీ అక్కడ చిన్న బొరియల్లా ఉంటాయి, అందులో దూరిపోతాయి అనమాట. కానీ దీనికి అక్కడ హోల్స్ ఏం కనిపించలేదు, అందుకే వెళ్ళలేకపోయింది. మా ఆయనగారు పట్టుకున్నారు, స్టిల్ అలైవ్ అనమాట. మేము దాన్ని ఏం చేసుకుంటామండి, అది కూర వండుకోవడానికి కూడా పనికిరాదు. అయ్యో పాపం అని కొంచెం వీడియో తీసి మళ్ళీ వదిలేస్తే వెళ్ళిపోయిందిలేండి. మేము వెళ్ళేటప్పటికి అక్కడ వైజాగ్ బీచ్లో ఏంటంటే మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ అని ఒకటి ఉంటుందండి. ఇదిగోండి దాని ఎంట్రన్స్ ఇది. అయితే మేము వెళ్ళింది 10 o'clock కాబట్టి అది క్లోజ్ చేస్తారు. అయితే మేము అక్కడి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ దాకా వెళ్ళాము. వెళ్తే ఎందుకంటే అక్వేరియంలో ఫిషెస్ చనిపోయినాయి, ఒక 2 తీసుకుందామని వెళ్ళాం. వెళ్తే ఇక్కడ అందమైన బర్డ్స్ కనిపించినాయి. వాటిని క్యాప్చర్ చేయకుండా ఎలా ఉంటామండి, అందుకే చేసేసాను అనమాట. వాటితో పాటు ఈ చిన్న పిచ్చుకలు లాంటివి కూడా కనిపించినాయి. దీని పేరు పీచి ఏదో చెప్పింది అమ్మాయి, నాకైతే సరిగ్గా ఐడియా లేదు. ఈ బర్డ్స్ చూడగానే నాకు ఫస్ట్ పిచ్చుకలు స్పారోస్ గుర్తొచ్చినాయి. చిన్నప్పుడు అవి కొంచెం బియ్యం వేస్తే ఇంటి చుట్టూ జరి కిచుకేమని తినుకొని చాలా బాగా ఉండేవి. మా ఇంట్లో అయితే గూళ్ళు కూడా పెట్టేవండి చిన్నప్పుడు. ఇప్పుడు అవి అయితే అంతరించిపోయినాయి అండి. వీటిని చూడగానే నాకు అదే గుర్తొచ్చిందనమాట. ఇక్కడ తాబేళ్ళు అలాంటివి కూడా ఉంటాయి కదండి అక్వేరియంలో. అయితే అక్కడ ఉన్న అన్నిటిలో లేదు, కానీ ఒక షాప్లో మాత్రం ఈ తాబేళ్ళు ఉన్నాయి. చాగంటి గారు చెప్తారు కదా, ప్రతి ఇంట్లో తాబేళ్ళు ఉంటే మంచిదని. ఇలా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, ఇవి అమ్మటానికే పెట్టారన్నమాట అక్కడ. ఇక్కడ చిన్న చేపలు. అయితే నేను ఇక్కడ ఒక వెరైటీ చేపను చూసానండి. ఆ చేప పైన స్కిన్ ఉంటుంది కదా, అదంతా ఏంటంటే కొండ చెలుగులాగా ఉందండి. ఇలాంటి చేప నేను ఇదే మొదటిసారి చూడటం. మీరైతే చూసుండొచ్చేమో నాకు తెలియదు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇది భలే అనిపిస్తుంది. బాగున్నది కదండి, వెరైటీగా ఉంది చేప. ఇవి కొన్ని నార్మల్ ఫిషెస్ కూడా ఉన్నాయి, గోల్డ్ ఫిషెస్. ఇవి మనకు రెగ్యులర్గా కనిపించేవే కాబట్టి స్పెసిఫిక్గా నేను ఏమీ చెప్పట్లేదు. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.